ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకు మరి ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానం, ఆరోగ్యాలు, నెమ్మది కలిగి ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆయన చేసే గొప్ప కార్యాలు మనం చూడాలి. ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, ప్రతి కుటుంబంలో నెమ్మది కలిగి ఉండాలని, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క కార్యాలు చూడాలి. ఈ కడవరి దినాలలో మనం ఉన్నాం కాబట్టి ప్రియ దైవజనమ, దేవుని బిడ్డలారా, మీరందరూ ప్రతి దినము మీరు ప్రార్థన చేయండి. ప్రభు రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. మరి ప్రభు సన్నిధిలో మనం సిద్ధపడాలి. మనం అనేకులను సిద్ధపరచాలి. దేవుని బిడ్డలారా, సమయం చాలా విలువైందండి, చాలా విలువైనది. సమయము చాలా విలువైనది. మనము కాలాన్ని బట్టి ఎంతకాలం మనము సమయాన్ని పాడు చేసుకున్నాం. ఫస్ట్ది మనము కాలం, రెండోది ధనము, అలాగే మన యొక్క ఆరోగ్యము. వీటి విషయంలో మనము ఒకవేళ అజ్ఞానంగా ఉంటున్నామా, మన సమయాన్ని మనం పాడు చేసుకుంటున్నాము, కాలమంతా వృధా అయిపోతుంది. అందుకనే భక్తుడైన అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, దినమును చెడ్డమంటాడు, సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటాడు. దేవుని నామ స్తోత్రం కలిగిన కాక. సమయం చాలా విలువైనది. పోయిన సమయం రామంటే రాదు. ఒక్కసారి ఆలోచించండి. ప్రభువా, నేను సమయాన్ని పాడు చేసుకొనక నీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటానికి నీ కృప నాకు దయచేయమని మన దేవుని అడగగలిగితే గొప్ప కార్యాలు మనం చూస్తామండి. మన వ్యక్తిగత ప్రార్థన చేద్దామా? మరి దేవుని పాదాల దగ్గరికి వచ్చి మన అవసరాలను దేవునికి తెలియజేస్తే ఆయన తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఇలా వాక్యంలో ఉంది కదా, ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన మంచి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు. మరి ఎంత మంచి దేవుడు అంటే, ఎంత నమ్మదగినవాడు అంటే, ఆయన నీకు ఏదైనా ఇస్తానంటే కంపల్సరిగా ఆయన మనకి ఇచ్చే దేవుడు. మన ఎడల ఎన్నో కార్యాలు చేయలేదా? ఆయన ఎన్నో కార్యాలు చేయలేదా? చేశాడండి. మరి నీకు కూడా చేస్తాడు, మన అందరికి చేస్తాడు. బిడ్డలారా, ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన ఉపకారాలను మరవకూడదు. ఎన్నో మేలులు చేశాడు కదా. మనము ఆ మేలులన్నిటిని బట్టి దేవునికి మనం వందనాలు తెలియజేస్తూ, ప్రభువా, మరి నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నేను ఎంతో ప్రేమించావు, ఎన్నో మేలులు చేసావు, ఆ మేలులను మరవకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మనము మరవకూడదండి. దేవుడు చేసిన మేలులను ఎప్పుడు మరవకూడదు. ఎప్పుడు తలపోసుకుంటూ, ప్రభువా, ఈ విషయంలో నన్ను ఎంతగానో ప్రేమించావా, ఆరోగ్య విషయంలో కానీ, నాయన పోషించే విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, మరి ఫ్యామిలీ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, అన్ని రకాలుగా దేవుడు మనల్ని ప్రేమించాడు కదా. సో మనము దేవుని స్తుతిద్దాం. రండి, కలిసి ప్రభుని మనం దేవుని మహింపరుద్దాం. రండి, కలిసి ప్రభుని మనం ఆరాధన చేద్దాం. దేవుని నామ పేరట ఎవరు సన్నిధికి రాకుండా ఉండొద్దు. దేవుని సహవాసానికి రండి. ప్రతి బుధవారము, ప్రతి శుక్రవారము, శనివారము, బుధవారం ప్రార్థన ఉంటుంది కదా, చాలామంది వస్తున్నారు. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు చాలామంది వస్తున్నారు. అలాగే శనివారం సిద్ధపాటు ప్రార్థన, ఆదివారం ఆరాధనకి, ఉదయకాలం సండే స్కూలు, ఎన్నో ప్రార్థనలకి మరి మనము అటెండ్ అవుతున్నాం. ఇంకా కుటుంబ సమేతంగా దయచేసి రండి. కుటుంబ సమేతంగా మనం దేవుని పాదాలు దగ్గరికి. మరి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి దేవుని బిడ్డలారా, సమయాన్ని పాడు చేసుకోవద్దు దయచేసి. సమయము చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. రోజులు గడిచిపోతున్నాయి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, ఇప్పటికే అర్ధమాసం అయిపోయింది. సో కాబట్టి మనము ఈ యొక్క మరి రాత్రికాల సమయంలో దేవుని పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా, నిజమే కదయ్యా, నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలయ్యా, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా, నా ఎడల నీకున్న ప్రేమ ఎంతో గొప్పది కదయ్యా అని మనము ప్రార్థనా పరుకు ఉండగలిగితే దేవుడు ఊహకు అందని కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడండి.
ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కాదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామ పేరట మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనకి వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన మనం చేయగలిగితే ఎన్ని కార్యాలు చూస్తామో. ప్రార్థన చేస్తున్నామా? వ్యక్తిగతంగా దేవుని పాదాలకు వచ్చి అడుగుతున్నామా? కన్నీటి ప్రార్థన చేస్తున్నామా? సో కాబట్టి మనం దయచేసి కలిసి మనం ప్రభుని ఆరాధన చేద్దాం, కలిసి ప్రభుని మరి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రభుని స్తుతిద్దామండి. రండి, దేవుని వద్దకు వచ్చినట్లయితే మనం దేవునిని మహింపరచవచ్చు. సంఘమంతా ఎలుగెత్తి ఏక మనసుతో, ఈ మాట వినండి దయచేసి, ఏక మనసుతో, ఏక తలంపుతో, ఏకాత్మతో మనం అందరం కలిసి మనము ప్రభుని గణపరచగలిగితే ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, దేవుని సందులో మన కుటుంబము, మన బిడ్డలు రక్షణ పొందాలి. మన పిల్లల రక్షణ, ఇంకా చాలామంది రక్షణ పొందవలసిన వారు ఉన్నారండి. వారి కొరకు మనం ప్రార్థన చేయొద్దా? చాలా బాధ. యవనస్తుల కొరకు, వారి క్షేమం కొరకు, వారి యొక్క జాబ్స్ ఏంటి, వారి యొక్క ఎడ్యుకేషన్, వారి చదువు ఏంటి, మరి అలాగే కుటుంబాలు కట్టబడాలలాగున, మరి బిడ్డల యొక్క సంతానము కొరకు, బిడ్డ లేని వారి కొరకు బిడ్డలు దేవుడు కంపల్సరిగా దేవుడు చక్కటి బిడ్డలు ఇస్తాడు. భయపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు. ఆయన మనకు చక్కటి బిడ్డలు ఇస్తాడండి. దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఏమని? గర్భఫలం యెహోవావిచ్చు బహుమానం అన్నాడు. అలాగే వివాహ విషయంలో కూడా ఆయన మరి ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు అన్నాడు. సో కాబట్టి అలాగే గృహం లేదని బాధపడుతున్న గృహాలు ఇచ్చే దేవుడు, అలాగే మరి సమస్తాన్ని ఆయన చేయగలిగిన ఆయన గొప్ప దేవుడు అండి. నిజంగా మీరు విశ్వసించగలిగితే, నమ్మగలిగితే ఆ దేవుడు ఆయన చేయలేదంటే ఏది లేదు. దేవుని స్తోత్రం కలిగి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడంతే. ఆమేన్. సో కాబట్టి చింతపడవద్దు, దయచేసి దిగులు పడవద్దు. మరి దేవుని వాక్యం చెప్తుంది కదా, దేనిని గురించి చింతపడుకుడి. ఆమేన్. దేనిని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ఎంత గొప్ప మాట అండి. మన విన్నపాలు దేవునికి తెలియచేయాలండి. మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని మనం అడుగుతున్నామా? ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మనం అడుగుతున్నామా? దేనిని గురించి చింతపడొద్దని. ఎంత చక్కటి వాగ్దానం. మన విన్నపాలను ఆయనకు మనం తెలియచేయాలంట. దేవుని స్తోత్రం. అయ్యా, నాకు ఈ విషయంలో కొదువుగున్నది, ఈ విషయంలో నేను శోధనలో ఉన్నాను, ఈ విషయంలో నేను సమస్య కలిగి ఉన్నాను అని దేవుని వద్దకు వచ్చినట్లయితే, మన నోరు తెరిచి మనం అడగగలిగితే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. బైబిల్ ఒక చక్కటి మాట మనకు జ్ఞాపకం చేసుకున్న ఈ సమయంలో 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఉండండి. అయితే ఆయన మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడంట. ఆయన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, పిలిచాడంటండి. ఆయన పిలుపు ఎంత గొప్పదో చూడండి. ఉన్నతమైన పిలుపు, గొప్ప పిలుపుతో పిలిచాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో ఎవరిని పిలవలే ఆయన. మనల్నే మన అందరిని పిలిచాడు ఆయన. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. మనల్ని ఆయన పిలిచాడండి. ఎక్కడి నుండి? చీకటిలో నుండి అంటాడు. ఈ పాప లోకంలోంచి నిన్ను ప్రత్యేకించుకున్నాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నీకు దేవుడు కృపనిచ్చాడు, దేవుడు నీకు చక్కటి రక్షణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన ఎన్నో మేలులు చేశాడు. ఆయన ఆ మేలుల్లో ఒక మేలు ఏంటంటే రక్షణ. నిన్ను పిలిచాడు ఆయన, నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. చీకటిలో నుండి, పాపములో నుండి. నిజంగా ఎంతమంది చీకటిలో ఉన్నారు, ఎంతమంది దేవుని బిడ్డలారా మరి ఇంకా మరి చీకటిలో ఉన్న ప్రజలు ఉన్నారు. వాళ్ళని మరి దేవుడు పిలుస్తున్నాడు. ప్రతిదినం ఆయన పిలుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మరి ఈ యొక్క పాపలోకం నుంచి మనల్ని పిలిచాడే, లోకముల నుంచి పిలిచాడే. కాబట్టి మనము ఎంత ధన్యులమో కదండి. ఎందుకు పిలిచాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఎంత ద గ్రేట్ హై కాలింగ్ అనమాట. దేవుడు గొప్ప ఉన్నతమైన పిలుపు మనం పిలిచాడు.
దేవుని బిడ్డలారా, అదే పిలుపులో పౌలుని పిలిచాడు, పేతుని పిలిచాడు, 12 మంది శిష్యులని పిలిచాడు దేవుడు. వారిని పిలిచి వాళ్ళని ఏం చేశాడు? ఉన్నతమైన ఆ దీవెనలతో వాళ్ళని నింపాడు. ఎక్కడ మరి జాలరి, ఎక్కడ పేతురు, ఎక్కడ చేపలు పెట్టుకునే పేతురండి అపోస్తలుగా చేశాడు దేవుడు. ఎక్కడ పౌలండి, సౌలుని పౌలుగా అంటున్నాడు. ఇదిగో అన్ని జనులు నేను నిన్ను ఈ ప్రజలు చీకటిలో ఉన్నారు, వాళ్ళని విడిపించటానికి. మొట్టమొదటిగా వాళ్ళు విడిపించాలంటే పౌలుని చీకటిల నుండి పిలిచాడు. పౌలుని చీకటి అనగా దేవుని బిడ్డలారా, దేవుని ఎరగని పరిస్థితులు ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, మరి యేసయ్య ఏంటో తెలియనప్పుడు, వ్యతిరేక భావంతో ఉన్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికుడని నన్ను తన పరిచర్యకే పిలిచాడు అన్నాడండి. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. భయంకరమైన సౌలుని పౌలుగా మార్చి ఆయన ఉన్నతమైన పరిచర్య చేయటానికి పౌలైని ఎన్నుకున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి. పాపులలో ప్రధాన పాపి అయిన నేను, పాపులలో ప్రధాన పాపినైనా నన్ను ప్రేమించి తన పరిచర్యకి ఎన్నుకున్నాడు అంటాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మరి దేవుని బిడ్డలారా, సమయంలో నిజమే కదా, నీ పిలుపు ఎంత గొప్పదయ్యా. ఆ పిలుపుకి తగినట్టుగా జీవిద్దామా? ఆ పిలుపులో మనం నడుద్దామా? ఆ ఉన్నత పిలుపు ఈ ప్రజలను రక్షించడానికి, ఈ ప్రజలకు సమాధానం కలగటానికి అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. ఎందుకు పిలిచాడో తెలుసా? నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి, నశించిపోతున్న ఈ ప్రజలను ఆయన వైపుకు మనం మళ్ళించడానికి పౌలయ్య అనేకులను రక్షించాడు. సో నిన్ను, నన్ను, మనలందరినీ ఆయన పిలిచాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ఆమేన్. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులని యాజక సమూహంగా చేశాడు. ఎంతోమంది ప్రజలు చీకటిలో ఉన్నారండి. ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. ఈ లోకమంతా బలత్కారములు, పాపం ఉంది, అక్రమం విస్తరిస్తుందండి. అక్రమం విస్తరిస్తుంది. ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో ప్రభా నిజంగా అనేకులకు రక్షించే కృపను దయచేయను ఆయన. మనం ప్రార్థన చేస్తే అనేక మంది దేవుని వద్దకు వస్తారండి. మనం ప్రార్థన చేస్తే అనేక మంది ప్రభు యొద్దకు మనం రాబడతారండి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభా నీవే మన నాయన అనేకులను నన్ను మార్చు ప్రభా. ఆయన పాదాల దగ్గరికి వచ్చి మన కన్నీరు విడవగలిగితే అనేక మంది రక్షింపబడతారు, అనేక మంది ప్రభువును తెలుసుకుంటారు. కాబట్టి అశ్రద్ధకు చేయకోకుండా ప్రభా నన్ను బలపరచనాయన, నీ కృపలో నన్ను ముందుకు నడిపించు ప్రభు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు ఒక భారాన్ని పెట్టాడు. ఆ భారం ఎంత గొప్పదంటే విలువైనది, ఘనమైన భారం అన్నది. ఆ భారాన్ని మనం మరి ఆ దేవుని బిడ్డలారా కలిగి ఉన్నప్పుడు మరి ఈ యొక్క అధికారుల గురించి కానీ, రాజుల గురించి కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత దేవుడు ఆ భారాన్ని దేవుడు పెట్టాడు. బిడ్డలారా ఒక మాట నేను చెప్తాను, అది చాలా మరి అద్భుతమైనదనమాట. దైవజనులు తండ్రితో సమానం. దేవరాజు గారు అంటారు కదా, ఈ లోక భవిష్యత్తు సినిమా యాక్టర్ల మీద ఆధారపడలేదండి. ఈ లోక భవిష్యత్తు రాజకీయ నాయకుల మీద ఆధారపడలేదండి. ఎవరి మీద ఉందో తెలుసా? ఈ లోక భవిష్యత్తు అంటే ఈ దేశం యొక్క దీవెన కానీ, ఆశీర్వాదాలు కానీ ఎవరి మీద ఉందో తెలుసా? దేవుని బిడ్డలమైన మన మీదే ఆ భారం పెట్టాడు దేవుడు. ఆ మాట నేనెప్పుడు తండ్రితో సమానంగా, తండ్రి అయిన దేవరాజు గారు ఆ మాట అంటారు. చాలా చక్కటి మాట. ఈ దేశ భవిష్యత్తు అనేది మన మీద ఆధారపడి ఉంది. ఒక ప్రార్థనా పరుడు మీద, ఒక ప్రార్థనా పరుడు మీద ఉందండి. సో కాబట్టి మనము ప్రార్థన చేద్దాము. నిజమే, ఎవరి వల్ల ఏమీ చేయలేదండి. ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ సినిమా యాక్టర్లు కానీ, ఏ నాయకులు కానీ ఎవరి మీద ఆ భారం లేదండి. వారి లోకాన్ని పరిపాలించవచ్చు, మంచి పనులు చేయొచ్చు, మంచివారు అవ్వచ్చు. కానీ దేవుని బిడ్డలుగా, దైవజనులుగా మన మీద ఆ యొక్క భారాన్ని పెట్టాడు దేవుడు. అయ్యో సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అన్నాడు. సో మనం ప్రార్థన చేద్దామా? ఈ దేశ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం.
కలిసి మనం ప్రార్థన చేద్దాం. సేవకులుగా, విశ్వాసులుగా ఒక సహవాసం కలిగి, సహోదర ఐక్యత కలిగి, ప్రేమ కలిగి ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా. కాబట్టి దయచేసి దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు ఒక ఆధిక్యత ఇచ్చాడు, కృపనిచ్చాడు. ఏమన్నాడు? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన విజ్ఞాపన చేయమంటున్నాడు. ఇది మంచిది అంటున్నాడు. మనుషులందరి కొరకు మనం ప్రార్థించాలి, రాజుల కొరకు ప్రార్థన చేద్దాం, ఈ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. దేశంలో భయంకరమైన పరిస్థితులు, ఇదిగో భూమి చీకటిని అలుముకుంటుంది. ఈ భూమి అంతా చీకటితో అలుముకుంటుంది, భయంకరంగా ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత దినాల్లో దేవుని యొక్క బిడ్డలారా మనం ఉంటున్నామే. మనము కలిసి ప్రార్థన చేద్దామా? ఈ దేశ క్షేమం కొరకు, యవనస్తుల కొరకు అనేక అంశాలు పెట్టి మనం ప్రార్థన చేద్దాం. రండి, దేవుని సందులో కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మరి మాటలను దీవించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రేమగల తండ్రి, దయగల పరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించయ్యా. వారి కుటుంబంలో సమాధానం కలుగునుగాక, వారి జీవితాలు గొప్ప కార్యాలు జరుగునుగాక. ప్రభా, ఎవరైతే నాయన ఏ సమస్యలతో ఉన్నారో వాటికి విడుదలగా ఇచ్చేయండి. ఒకవేళ ఏదైనా అనారోగ్యాలతో ఉన్నట్లయితే మీరు స్వస్థపరచండి. మీ గాయపడస్తం చాపండి అయ్యా. మీ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి ప్రభా. కుటుంబంలో నెమ్మది దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను అందరినీ మీరు దీవించండి అయ్యా. క్షేమాన్ని కలిగించండి. కుటుంబాలు గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. తండ్రి, నిన్ను స్తుతించే వారిగా చేయను ఆయన. ఈ యొక్క వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు వారి జీవితాల్లో ప్రభా తండ్రి గొప్ప కార్యాలు జరుగునుగాక. వారి జీవితాలు గొప్ప సమాధానం కలుగునుగాక. ప్రభు వారు దీవించబడునుగాక అని పలుకుతూ దీవిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.